మనం ప్రార్థించేటప్పుడు ఏమంటాం? ప్రభువా ఈరోజు పలానా ప్రయాణం వెళ్తున్నాం, తోడుగా ఉండు, కారు ఏర్పాటు చేయి, కాళ్ళు ఆలిసిపోకుండా బలం ఇవ్వు, నీరసం రాకుండా, షుగర్ డౌన్ అయిపోకుండా బలం సహాయం చేయి, జలం రానిమాక సహాయం చేసి నడిపించు ప్రభా, సాయంత్రం సాక్ష్యం చెప్పుకుంటాను, అయిపోయింది. అవ్వా బువ్వా ఆమె మన ప్రార్థన. జాగ్రత్తగా అంటే కనీసం లాస్ట్ ఇయర్ గడిచిన సంవత్సరం ప్రభువా, గడిచిన సంవత్సరం వాగ్దానం ఇచ్చాం, ఆ వాగ్దానం బట్టి చేసిన మేలును బట్టి ఆరోగ్యం ఇచ్చాం కాబట్టి ఈ దినం కూడా కృప చూపండి ఒక మాటతో స్తోత్రం, అయిపోయింది మన ప్రార్థన. కానీ ఏలే ఎంత గొప్పవాడు తెలుసా? వాళ్ళందరి ముందు ఈ బలిపెట్టని కట్టేసి పశు తినరా పెట్టేసి వరించేసి దాని చుట్టూ కందకము ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఈయన మోకాళ్ళు వేసి ప్రార్థిస్తున్నాడట. ఏమని తెలుసా? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు పక్షంగా ఉంటానని సెలవిచ్చిన వాడా, ఈరోజు నీ సేవకుడుగా నేను ప్రార్థిస్తున్నాను, నా పక్షంగా నీ ఉన్నానని ఆమె ఈ దినం చాలా కనపరచు. ప్రార్థన చేయండి ఈ రోజు నుంచి. అద్భుతం జరగకపోతే అడగండి వచ్చి. హల్లెలూయా. అంటే మన ప్రార్థన ఏం కావాలి తెలుసా? నీ పితరులకు చేసిన వాగ్దానాలు, గడిచిన సంవత్సరం నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభు వాళ్ళ పక్షాన్ని నీవు ఉన్నావు కదా, ఈ కూతురుగా నేను మోకరించి ఈ బలహీనతపై, ఈ అప్పుపై, ఈ సమస్యపై, ఈ నిందపై, ఈ మారణ పరిస్థితిపై నేను ప్రార్థిస్తున్నానని అడుగు. ఈ దినం నుంచి నీ కాలు త్రొట్టిల్లు ఇవ్వకుండా దేవుడు నడిపించే దేవుడు మనతో ఉన్నాడండి. ఆమె చెప్తామండి.